మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తల వికృతి చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేట కొడవళ్లు తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నరి రోడ్లపై అకారణంగా మూగజీవాల ఉసురు తీసి బలులు రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సైకోమూక వికృత చేష్టలు చూస్తుంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తోందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూస్తానండి, కళ్యాణ్ దుర్గం, ఉరవకొండ, సింగనమల్ల, రాప్తాడు, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కుప్పం, గోపాల్పురం ఇలా కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో అతని పుట్టినరోజుల సందర్భంగా జంతు బలులు చేసి వాటి తాలూకా మూగజీవాల తాలూకా ఉసురు తీసుకోవటమే కాకుండా ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయటం. ఒక గర్భిణి అండి, నిజంగా గర్భం దాల్చారు అంటేనే ఆ కుటుంబంలోని ఆ ఆడబిడ్డని అపురూపంగా చూసుకుంటారు. ఎవరైనా కడుపుతో ఉన్న పిల్ల మనకి కనిపిస్తే బస్సులో కనిపించినా లేచి ఒక సీట్ ఇచ్చే సంస్కృతి. ఆ అమ్మాయి నుంచొని వెళ్తుంది అంటే అమ్మ ఓ దగ్గర కూర్చో అమ్మ అని ఆ గర్భిణీ స్త్రీకి గౌరవం ఇచ్చే పరిస్థితి. అటువంటి గర్భిణీ స్త్రీ అక్కడ బయట వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం గాబరా అనిపించి కొంచెం దూరం వెళ్ళి మీ సంబరాలు చేసుకోండి అని చెప్తే కడుపు మీద కాలితో తన్నేడంత ఉన్మాదం ఉన్నదంటే ఈ రోజుకి ఆ నాయకుడు నోరు ఇప్పట్లేదంటే జనాలకు ఎటువంటి మెసేజ్ వెళ్తుందో ఒక్కసారి ప్రజలు కూడా మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈరోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికేడు ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈరోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతుబలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీలు మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతుబలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడా ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలుతో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం ఇంగితం నీకు లేకపోతే పోయింది కానీ జనాలకు లేదనుకుంటున్నారా? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటేనండి, ఈ రకంగా వీళ్ళు చేస్తున్న ఉన్మాదాలు ఒకవైపు చూస్తూ ఉంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు రౌడీయిజం చేసేవాళ్ళంటూ సెపరేట్గా ఉండేవాళ్ళు, నక్సలిజం చేసే వాళ్ళని మనం అరికడుతున్నాం, రౌడీయిజం చేసే వాళ్ళని అరికడుతున్నాం, ఫ్యాక్షనిజాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అణిచివేశారో మీ అందరికీ తెలుసు, ముఠా తగాదాలని కూడా ఏ రకంగా అణిచివేశారో తెలుసు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కర్ఫ్యూలు విధించే పరిస్థితి నుంచి కూడా ఎక్కడా కూడా మత విద్వేషాలు లేకుండా చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే వాళ్ళెవరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉన్మాదుల్లా వ్యవహరించే పరిస్థితి కనిపించట్లే. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేస్తూ రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఒక యాంగిల్ చూస్తానండి. ఈరోజు నేను చాలా కేసులన్నీ చూశాను, క్రోనలాజికల్గా కూడా నేను అన్నీ తెప్పించుకుంటే వీటిలో ఉన్న అన్నింటిలోని కూడా చాలామంది 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి ఆ కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే నేనేమంటానంటే ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల కింద ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి, మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈరోజు బయటకు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జీవితాలు నాశనం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలామంది నేను చూస్తే ఎంతమందిని ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను బయట చూసాం, ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు ఇందులో అని చూస్తే
17 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో, 19 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు. కనీసం నేను తల్లిదండ్రులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రాజకీయ పార్టీ వెనకాతలు పంపించినప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ వెనకాతలు మీరు పంపిస్తున్నారు, ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా చరిత్ర ఏంటి, ఆ రాజకీయ పార్టీ నాయకుడు తాలూకా ఉద్దేశాలు ఏంటి, రేపొద్దున నీ కొడుకుకి ఏమైనా జరిగినా, రేపొద్దున నీ కొడుకు ఏమైనా ఇబ్బంది వచ్చినా రాజకీయ నాయకుడు వచ్చి నిలబడతాడా అన్న విషయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అవసరం ఉందండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుడు తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే, ఆస్తి గురించి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు? నీ కొడుకుని రక్షిస్తాడని నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావు? ఒకసారి నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఏంటండి, చిన్న చిన్న పిల్లలండి, 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలు ఈరోజు కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నరుకుతాం చంపుతాం అని చెప్తా ఉంటే, ఒక ప్రతిపక్ష హోదా చేసేవు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రివి, ఒక పార్టీ నడుపుతున్న వ్యక్తివి బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పే ధైర్యం లేదు, తప్పు అని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదు, మాట రావట్లేదంటే ఏంటి నీ ఉద్దేశం? అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చావు. ఆ రోజు నీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు, నువ్వేమీ మాట్లాడు. అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లోడు తన అక్కని ఎందుకు ఏడిపించారని అడిగితే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగిలిపెట్టేసిన రోజు నువ్వు మాట్లాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా చెప్పగలం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అఘాయిత్యాలు మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే నువ్వు బయటకు వచ్చి అదే